పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ముందుగా మీ అందరికీ నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలండి. చాలా 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 థ్యాంక్ యూ అండి. మీ అందరికి కూడా నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. అలానే వీడియోస్ నచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. నిజంగా ఈ ఆనందం చెప్పేది కాదు. అందుకని ఈ వీడియో మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానో కూడా మీకు వీడియో వెళ్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అయితే నేను చేసే పూజలో కొంతమంది డౌట్లు అడిగారు. మళ్ళీ అంటే డౌట్లు అంటే నేను చేసే పూజలో అది పెట్టవచ్చా, ఇది పెట్టవచ్చా, అది చేయవచ్చా, ఇది చేయవచ్చా అని కూడా అడుగుతున్నారు. అయితే నేను అన్నిటికీ ఈ వీడియోలో చెబుదాం అనుకుంటున్నానండి. వాళ్ళు అడిగారు కదా, దాని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. అది కూడా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా మీకు చూద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఏం అడిగారో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక అదండి. ఇక వచ్చేసి ఇది వచ్చేసి కార్తీక సోమవారం 4వ సోమవారం రోజు వీడియో అనమాట. అయితే మీకు ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను. ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నాను అనేది కూడా మీకు చెప్తానండి. అయితే డౌట్లు అడిగారండి. నేను చేసే పూజలో డౌట్లు అడిగారు. అందుకని చెప్పి ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక వచ్చేసి ఇప్పుడు నేనైతే గుడి దగ్గరికి వెళ్ళి వచ్చినాక దీపాలన్నీ ముట్టించాను. దీపాలన్నీ ముట్టించి ఇంటి దగ్గర మళ్ళీ గడపకి అటు ఇటు పూలు పెట్టుకొని పొద్దున పూటే పసుపు రాసి బొట్లు పెడతాం అంతా అయిపోయిందండి. ఇక నేను ఇంటికి వచ్చినాక అనమాట, పొద్దున పూట వెళ్ళేటప్పుడు అడావుడి అయిపోయింది. ఇంటికి వచ్చినాక గడపకి అటు ఇటు పూలు పెట్టుకుంటున్నాను. అమ్మవారి పాదాలు కూడా వేసుకున్నాను. ఇక్కడ ఈ అమ్మవారి పాదాలకు కూడా ఒక డౌట్ ఉంది, అది కూడా చెప్తాను మీకు. అయితే వాళ్ళు నేను చేసే పూజలో ప్రతి ఒక్కటి నన్ను అడిగేదా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. అయితే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము, గడప కాడ నుంచి. అయితే గడప కాడ నేను ఒకసారి వీడియో తీసి గడప కాడ కూడా నేను బ్లాగులో వీడియో షేర్ చేసి పెట్టానండి. అయితే గడప దగ్గర కూడా నేను అమ్మవారి పాదాలు వేసుకుంటాను కదా, అయితే కింద వేసుకునేదాన్ని నేను. అయితే అలా వేసుకోవద్దక్క, గడప మీద వేసుకోవాలి, గడప మీద వేసుకుంటేనే చాలా మంచిది అమ్మవారి పాదాలు అన్నారు. దానికి కూడా చాలా థ్యాంక్ యూ అని చెప్పి నేను అప్పటి నుంచి గడప మీదే వేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి కొంతమంది అడిగిన డౌట్లు అండి. ఇక నేను కంటిన్యూగా చెప్తా ఉంటాను, వినండి. ఇని ఎలా ఉంది ఏంటిది అనేది వీడియో కామెంట్ చేయండి. నేను చెప్పినట్లు కూడా ఏ పొరపాట్లు ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. వాటిలో కూడా నేను సరిదిద్దుకుంటానండి. ఇప్పుడు వచ్చేసి అయితే నేను ఇప్పుడు మా ఇంట్లో శివలింగం ఉందండి. ఇప్పుడు గుడికి వెళ్ళి వచ్చాను కదా, గుడికి వెళ్ళి వచ్చినాక ఇంట్లో శివలింగం ఉంది. శివలింగానికి అభిషేకం చేసుకుంటున్నాను. అయితే అభిషేకం మా ఇంట్లో పూజ వీడియోస్ అవన్నీ పెడతా ఉంటారు కదా, శివలింగం చూసి రోజు నువ్వు అభిషేకం చేస్తావా అని చెప్పి కామెంట్ పెట్టారు. దానికి చెప్దామని చెప్పి ఈ వీడియో అసలు షేర్ చేస్తానండి మీకు. ఎందుకంటే షార్ట్లో అట్లా చేశాను అనుకోండి, షార్ట్ చేసినా కానీ మీకు అర్థం కాదు. నేను అంటే ఒక్క నిమిషంలో నేను ఇదంతా చెప్పాలంటే చెప్పలేను కదా, అందుకని చెప్పి ఫుల్ వీడియోలో చెప్తున్నాను. ఇక అదండి. అయితే అభిషేకం చేస్తావా అని అడిగారు. నేను రోజు చేసుకుంటానండి అభిషేకం. రోజు చేసుకొని మా ఇంట్లో బిలవపత్రి చెట్టు ఉంది. నేను ఆల్రెడీ వీడియోలో చూపెడతానే ఉండా, చూడని వాళ్ళు కొత్త వాళ్ళు గురించి చెప్తున్నాను. మా ఇంట్లో బిలవపత్రి చెట్టు ఉంది. చెట్టు ఆకు రోజు ఒక ఆకు తీసుకొని శివుడి మీద అలా తిప్పి పెట్టుకుంటానండి నేనైతే. ఇక అదండి. అయితే నేను రోజు చేస్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, శివుడికి అయితే రోజు అభిషేకం చేసుకుంటాను. ఇవాళ కార్తీక మాసం సోమవారం కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా మీకు చూపెడదామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. మీరు అడిగారు కదా రోజు అభిషేకం చేస్తారా అని చెప్పి, అందుకని ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నానండి. లేకపోతే నేను ఇంత షేర్ చేసేదాన్ని కాదు, మామూలుగా చేసుకునేదాన్ని. చేసుకుని మామూలుగా పూజ గదిలో పెట్టేసుకునేదాన్ని. మీరు అడిగారు కాబట్టి నేను అభిషేకం అనేది చూపెడుతున్నానండి. ఇక్కడ వచ్చి నేను అభిషేకం ఎలా చేస్తున్నానో కూడా చెప్తానండి. నేను పాలు, తేనె, మళ్ళీ పెరుగు, ఇవన్నీ నెయ్యి ఇవన్నీ కలిపి చేస్తారు కదండి, నేను అలాగేం చేయనండి. ఇంట్లో మామూలుగానే నీళ్లు, పంపు నీళ్ళు వస్తాయి కదా, నీళ్లు పట్టుకొని ఆ నీళ్లతో రోజు శివుడి మీద నీళ్లతో గంగాజలంతో అభిషేకం చేసుకుంటానండి. అంతేనండి. నేను ఈ 5 అమృతాలు అంటారు చూసారా, వాటి పెట్టి చేయను. మామూలు గంగాజలంతోనే నేను అభిషేకం చేసుకుంటానండి. ఇక అదండి. నేనైతే ఇంట్లో ఇలానే చేసుకుంటాను శివుడికి. ఇక అదండి. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అడిగారు కాబట్టి నేను ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను, మీకు చెప్పగలుగుతున్నానండి. ఇక వచ్చేసి ఇంకొక డౌట్ వచ్చేసి, దేవుళ్ళ దగ్గర ఇత్తడి చెంబు పెడతాను కదండి, ఇత్తడిది చెంబు చిన్నది పెడతాను నేను. చిన్నది పెడతానైతే అక్క అంటే సిస్టర్ అని పెట్టారు. అక్క దేవుళ్ళ దగ్గర ఇత్తడి చెంబు పెట్టవచ్చా, రాగి చెంబు పెట్టాలి అంటారు కదా
అని చెప్పి కామెంట్ పెట్టారండి. నాకు ఆ విషయం తెలీదు, రాగి చెమ్మే పెట్టాలి అన్న విషయం నాకు తెలియదండి. మీరు కామెంట్ పెట్టినాక కూడా నాకు ఆ డౌట్ రాలేదు, మీరు కామెంట్ పెట్టినాక నాకు ఆ డౌట్ వచ్చిందండి. అంటే అలా కూడా పెడతారా, అంటే రాగి చెమ్మే పెట్టాలా, ఇత్తడి చెమ్మ పెట్టకూడదా అని నాకు డౌట్ వచ్చింది. చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సిస్టర్. ఎందుకనంటే మీరు చెప్పారు కదా, మీరు చెప్పినాక నాకు డౌట్ వచ్చింది. తెలుసుకుంటాను, నేను పెద్దవాళ్ళని తెలుసుకుంటానండి. పెద్దవాళ్ళని తెలుసుకొని ఆ పొరపాటును కూడా సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను. సరేనా అండి? ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు విన్నారు కదండి. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అడిగినాటికి ప్లీజ్ కామెంట్ అయితే చెయ్యండి. ఇక అది ఇత్తడి చెమ్ము పూజ గదిలో దేవుడి దగ్గర నీళ్లు పెట్టొచ్చా పెట్టకూడదా అనేది మీరు కూడా కామెంట్ చేయండి, నాకు చెప్పండి. పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అయితే చిన్నవాళ్ళకి నేను అందరిని అడుగుతున్నాను. మీకు గనక ఈ కామెంట్కి ఆన్సర్ కనుక తెలిస్తే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను. నేను పెద్దవాళ్ళని అడగడానికి ట్రై చేస్తానండి. అడిగి నేను కూడా ఇత్తడి చెమ్ము పెట్టొచ్చా పెట్టకూడదా కనుక్కొని రాగి చెమ్ము కొనుక్కొని పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. అదండి, నా వీడియోలు ఇంత చక్కగా చూసి నాకు కామెంట్లు చేసి చక్కగా చెప్తున్నారు. ముందుగా మీ అందరికి కూడా అండి నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంత ఓపికగా చూసి కూడా నాకు కామెంట్లు పెడుతున్నారు. చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరికీ. అలానే నన్ను ముందుకు నడిపించే ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక అదండి, ఈ వీడియో అయితే అంతేనండి. నేను ఇక అభిషేకం గురించి, దేవుడి గదిలో ఇత్తడి చెమ్ము గురించి చెప్దామని చెప్పి ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఇక అదండి, నేను కార్తీక మాసంలో 4వ సోమవారం రోజు బ్లాగ్ అనేది ఇలా షేర్ చేసుకున్నాను. మళ్ళీ మీరు అడిగిన డౌట్లకు కూడా నేను చెప్పానని అనుకుంటున్నాను. నేను అడిగిన అంటే మీరు అడిగిన వాటికి కూడా చెప్పాను కదా. మీరు వీడియో చూసేవాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. ఇక అదండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాం.